హాయ్ అండి. నమస్తే. నా పేరు బాబు. వెల్కమ్ టు మై ఛానల్ బాబు ఇన్ఫినిటీ. సో, 'బిగ్ బాస్ 9' అయితే స్టార్ట్ అయింది. 'బిగ్ బాస్ 9'కి కామన్ పీపుల్‌ని పంపించడానికి ఒక కాన్సెప్ట్ అయితే పెట్టారు. దాని పేరే అగ్ని పరీక్ష. ఈ వీడియోలో ఎన్ని మందొచ్చారు ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్‌లో, దాంట్లో ఎవరు టోటల్‌గా వాళ్ళకి ఎవరికి 3 గ్రీన్ వచ్చింది, ఎవరికి 3 రెడ్ వచ్చింది, రెడ్ కార్డ్స్ వచ్చింది. రెడ్ అండ్ గ్రీన్ ఎవరికొచ్చింది, ఎవరిని హోల్డింగ్‌లో ఉంచారనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్‌గా చెప్తాను. అండ్ ఈ ఎపిసోడ్‌లో ఫస్ట్ ఎపిసోడ్‌లో ఎన్ని మందొచ్చారో కూడా చెప్తాను. ఈ అగ్ని పరీక్ష అనే దానికి ముగ్గురు జడ్జెస్ నవదీప్ గారు, బిందు మాధవ్ గారు అండ్ అభిజిత్ గారు. యాంకరింగ్ వచ్చేసి శ్రీముఖి గారు. సో, దీంట్లో ఫస్ట్‌లో వచ్చిన వాళ్ళు ఎవర్రా అంటే దివ్య గారు. ఆవిడ ఎంబీబీఎస్ చదువుతున్నారంట. సో, ఆమె ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జిమ్ చేస్తున్నప్పుడు బ్యాక్ ఇంజ్యూరీ అయితే ఏదో జరిగింది. సో, అక్కడ సర్జరీ చేసారు. వాళ్ళ ఫాదర్ చాలా సపోర్ట్ చేశారంట. సో, దివ్య గారికి గ్రీన్ వచ్చిందా? రెడ్ వచ్చిందా? అంటే చెప్తాను. శ్రీముఖి గారు దివ్య గారిని ఒక క్వెషన్ అడుగుతారు. ఉన్న ముగ్గురు జడ్జిల్లో మీరు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు అంటే, అభిజిత్ గారినైతే ఎలిమినేట్ చేస్తది. కారణం అడిగితే, అభిజిత్ గారు గేమ్స్ ఏం ఆడలేదు. ఒక్క గేమ్ ఆడారు. మైండ్ గేమ్ ఆడి జనాల్లోకి వెళ్ళిపోయారు అనేది ఆవిడ ఒపీనియన్ అనమాట. సో, ఇక్కడేంట్రా అంటే, మనకి బాగా బయట తెలిసిందేంటంటే, బాగా పాపులర్ ఉన్నవాడిని టార్గెట్ చేయడం. టార్గెట్ చేస్తే, ఆ పాపులర్ ఉన్న వ్యక్తికి ఎవరైతే బయట నెగెటివ్‌గా ఉంటారో, అగైనెస్ట్‌గా ఉంటారో, వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తారనమాట. ఇదంతా ఒక గేమ్, మైండ్ గేమ్ లాంటిది. సో, నాకలానే అనిపిచ్చింది అభిజిత్ గారిని టార్గెట్ చేయడంలో. గేమ్స్ ఎందుకు ఆడలేదు? ఇప్పుడు బాగా గేమ్ ఆ సీజన్‌లో సరైన కంటెస్టెంట్స్ లేకపోవడం వల్ల మీరు గెలిచారని ఇంకొక పాయింట్ అయితే చెప్పారు. అఖిల్ ఉన్నారు. సోహెల్ ఉన్నాడు. మన యూట్యూబరు మెహబూబ్ ఉన్నారు. మెహబూబు టఫ్ ఫైట్ ఇచ్చాడు. సోహెల్ టఫ్ ఫైట్ ఇచ్చాడు. అఖిల్ టఫ్ ఫైట్ ఇచ్చాడు. రన్నర్ అప్ అఖిల్. ఇంతమంది బాగా ఆడే వాళ్ళలో కూడా తను మైండ్ గేమ్ ఆడాడా? అన్ని ఫిజికల్ స్ట్రెంత్ ఉండి గేమ్‌లాడేస్తే గెలిచిపోరు. అన్నీ అంటే అక్కడ జెన్యూన్‌గా, నిజాయితీగా ఉన్నవాడిని జనాలు ప్రేమిస్తారు. నువ్వు బాడీ ఉందా? గేమ్స్ బాగా ఆడావా? లేదా అనేది కాదు. నిజాయితీగా ఉన్నవాడిని జనాలకి నచ్చాలి ఫస్టు. అలాంటి వ్యక్తినే సపోర్ట్ చేస్తారు. సో, ఇక్కడ దివ్య గారికైతే నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు. బిందు మాధవ్ గారు గూడా గ్రీన్ ఇచ్చారు. అభిజిత్ గారు గూడా గ్రీన్ ఇచ్చారు. ఇక్కడే హైలైట్. నేననుకున్నాను అభిజిత్ గారు రెడ్ ఇస్తారేమో, కానీ అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చారు. స్పోర్టివ్‌గా తీసుకున్నారాయన. సో, అభిజిత్ గారికి హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ హరీష్. సో, ఈ వ్యక్తి కొద్దిగా డిఫరెంట్‌గా అనిపిచ్చాడండి. ఇతను నిజం చెప్పాడా? లేకపోతే అబద్ధం చెప్పాడా? షోలో రావడానికి అలా చెప్పాడా అనేది అర్థం కాలేదు. ఒక చోట్ల జెన్యూన్‌గా అనిపిచ్చాడు. ఒక చోట్ల ఇతను బాగా యాటిట్యూడ్ ఉంది ఇతనికి. బాగా ముక్కోపి అనే టైట్ అనైతే అనిపిచ్చింది నాకు. అడిగారు. సో, వాళ్ళ వైఫ్‌ని అతను చేసుకున్నాడనైతే చెప్పాడు. అంత పెద్ద టీవీ షోలోకొచ్చి అలా నిజాన్ని నిర్భయంగా చెప్పడం గూడా గట్స్ ఉండాలి దానికి. సో, బయట జనాలు ఎంత హేట్ చేస్తారని, ఇలా చెప్తే జనాలు చాలా హేట్ చేస్తారని అతనికి తెలిసి కూడా చెప్పాడంటే, దానికి చాలా గట్స్ ఉండాలి. అండ్ చాలామంది నటిస్తారు. టీవీ ముందరకొచ్చినప్పుడు. నేనలా ఉంటాను, నేనిలా ఉంటానని కాదండి. వాళ్ళ నిజ జీవితంలోకొచ్చి చూడండి. వాళ్ళ నిజ జీవితంలో ఒకలా ఉంటారు. బయట ఈ సోషల్ మీడియాలో కనిపిచ్చేది ఒకలాగుంటది. సోషల్ మీడియాలో కనిపిచ్చేదంతా నిజమని ఎప్పుడు నమ్మొద్దు. సోషల్ మీడియాలో నేను శ్రీరాముడినంటాడు. అది వాళ్ళ అసలు రూపం చూసారంటే, వీళ్ళు ఇలాంటి వాళ్ళా అని అనిపిస్తది. అలా కొన్ని మంది ఉన్నారు కూడా. సో, సోషల్ మీడియాలో చెప్పేదంతా నిజమని ఎప్పుడు చెప్పుకోవద్దు. అలాగే హరీష్ గారికి ఎవరు రెడ్ ఇచ్చారు, ఎవరు గ్రీన్ ఇచ్చారంటే, బిందు మాధవ్ గారు రెడ్ ఇచ్చారు. ఎందుకంటే, వాళ్ళ వైఫ్‌ని కొట్టాడు. ఆ కారణం మీద. అండ్ అభిజిత్ గారు కూడా రెడ్ ఇచ్చారు. కానీ నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు. ఇంకా ఏదో ఉంది. నెక్స్ట్ హోల్డింగ్‌లో పెట్టారు. నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ రౌండ్‌లో ఏమన్నా ఇతను నిరూపించుకుంటాడా ఏంటి అనేది. సో, హరీష్ గారికి నవదీప్ గారైతే గ్రీన్ ఇచ్చారు. నెక్స్ట్ కేతమ్మ పెద్దావిడొచ్చారు. చాలా బాగా అనిపిచ్చారు. ఏ కల్మషం లేకుండా ఉంది. డాన్స్ ఏశారు, పాట పాడారు, చెప్పారు. సో, ఇక్కడేందంటే, అక్కడ లోపల తట్టుకొని నిలబడాలంటే ఇప్పుడు మాక్సిమం శివాజీ గారికి 50 చేంజ్ ఉన్నాయి. ఆయనే తట్టుకొని ఉండలేకపోయారు. సో, వీళ్ళు ఇంకా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళెళ్తే లోపల కష్టము. గేమ్స్ ఆడడానికైనా,
దేనికైనా కూడా వాళ్ళకి కష్టమైపోతది. ప్రతిదీ కష్టమవుతదండి. ఎందుకంటే ఏజ్డ్ పర్సన్‌కి ఏంట్రా అంటే సో, కొన్ని మందికి డయాబెటిస్ ఉండొచ్చు. కొన్ని మందికి బీపీ ఉండొచ్చు. టైమ్ టు టైమ్ ఫుడ్ ఉండాలి. టైమ్ టు టైమ్ టాబ్లెట్స్ ఉండాలి. సో, వాళ్ళ హెల్త్ బాగా చూసుకోవాలి. సో, ఇవంతా 'బిగ్ బాస్' టీమ్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కన్సిడర్ చేసి మాక్సిమము చెప్తారనమాట. ఇంకోటేంట్రా అంటే వాళ్ళకి ఆల్‌మోస్ట్ మనకి ఎపిసోడ్ కట్ చేసి వేస్తారు. ఎపిసోడ్‌లో మీకు టోటల్‌గా అందరికి రెడ్ ఇచ్చారనుకోండి. దాన్ని కట్ ఒక వ్యక్తికి రెడ్ ఇచ్చారనుకోండి. 'బిగ్ బాస్' టీమ్‌కి ఆ వ్యక్తి కావాలనుకోండి. ఆ పార్ట్‌లని ఎవరినో ఒకరిని కట్ చేసి ఎవరో ఒకరు గ్రీన్ కార్డ్ ఇచ్చేలాగా ఉంటది. సో, మొత్తం అది కూడా నిజమని నమ్మొద్దు. జడ్జెస్ గాదు 'బిగ్ బాస్' టీమే సెలక్షన్ ఉంటదక్కడ. కాకపోతే వీళ్ళు జడ్జెస్‌గా పెట్టారు. వీళ్ళ ఒపీనియన్ చెప్పాలి కాబట్టి. కేతమ్మకైతే నవదీప్ గారు రెడ్ ఇచ్చారు. బిందు మాధవ్ గారు రెడ్ ఇచ్చారు. కానీ అభిజిత్ గారు ఎందుకో గ్రీన్ ఇచ్చారు. సరే నెక్స్ట్ రౌండ్‌లో ఏదైనా ప్రూవ్ చేసుకుంటారని. నెక్స్ట్ ప్రియా వచ్చారు. కడపంట. సో, చాలా బాగా అనిపించింది నాకు. ప్రియా గారు కడపే అనుకుంటున్నాను నేను. సో, ఈవిడకి ప్రియా గారు కడపే ముద్దు ముద్దుగా ఉన్నారు. స్వీట్‌గా మాట్లాడుతున్నారు. నాకెందుకో కొద్దిగా క్యూట్‌గా, కొద్దిగా స్వీట్‌గా అండ్ అమాయకురాల్లాగా అనిపిచ్చారు నాకు. ఎంత కడపైనా గూడా అమాయకురాల్లాగానే ఉంది నాకు. సో, ఈవిడకొచ్చేసి నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు. బిందు మాధవ్ గారు కూడా గ్రీన్ ఇచ్చారు. కానీ అభిజిత్ గారు హోల్డింగ్‌లో పెట్టారు. ఎందుకంటే ఇంకా ఏదో టాలెంట్ ఉంది. నెక్స్ట్ రౌండ్‌లో నిరూపించుకుంటారు అన్న ఉద్దేశంతో ప్రియా గారికైతే మన అభిజిత్ గారు రెడ్ అయితే పెట్టడం జరిగింది. రెడ్ బోర్డ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మల్టీ స్టారర్ 'మన్మథరాజా'. ఇతను సోషల్ మీడియాలో ఉన్నాడు. సో, ఇతను వీడియో చూపిచ్చారు మనకి. 'బిగ్ బాస్' గేట్ బయట నిరాహార దీక్ష చేశాడితను. 'బిగ్ బాస్‌లోకి' వెళ్ళడానికి. ఇలా చేస్తే 'బిగ్ బాస్‌లోకి' వెళ్లరండి. మీరు నిరాహార దీక్షలు చేసి, మీరు మట్టి తిని, మీరు బురదలో పొల్లాడి, మీరు ఏదేదో చేస్తే 'బిగ్ బాస్‌లోకెళ్లరు. అది ఏదో ఒకసారి జరుగుతది గానీ, ప్రతిసారి జరగదు 'బిగ్ బాస్‌లోకెళ్ళడానికి.' జనాలేం పిచ్చోళ్ళు గాదు. సో, ఇలాంటివి చేయడం మానేసేయండి. మీకు నిజంగా టాలెంట్ ఉంటే 'బిగ్ బాస్‌కి' ఈ సీజన్ గాకపోయినా నెక్స్ట్ సీజన్‌కి అప్రోచ్ అయినా మీలో టాలెంట్ ఉంటే కంపల్సరీగా తీసుకుంటారు. ఇలాంటి పనులు చేసి నిరాహార దీక్షలు చేయడం, అవి చేయడం, ఇవి చేయడం అనేది మానుకోండి. మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ ఉంటది. సో, వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. ఒక 100 రోజులుంటది 'బిగ్ బాస్.' 100 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక సంవత్సరం వస్తది. నెక్స్ట్ ఇయర్ ఉంటది. వీలుంటే నెక్స్ట్ ఇయర్ ప్రూవ్ చేసుకోండి. అంతేగాని ఇలాంటి పనులు చేసి జనాల్లో బ్యాడ్ అవ్వద్దు. మీరు నిరాహార దీక్ష చేయడం వల్ల అక్కడ జనాల్లో మీకు మీ మీద సింపతి రాదు. మీకు ఓట్స్ ఏసి పంపించే ఉద్దేశం లేదు. అంత టైము లేదు నాకు తెలిసి. సో, మల్టీ స్టారర్ 'మన్మథరాజా'కి ముగ్గురు రెడ్ అయితే ఇచ్చారు. బిందు మాధవ్ గారు, నవదీప్ గారు, అభిజిత్ గారు మొత్తం అందరూ రెడ్ ఇచ్చారు. నెక్స్టు 'అబూబక్కర్.' ఇతను ముంబై ఇప్పుడొచ్చేసి తిరుపతి దగ్గర ఎయిర్‌పేడు సో, సంథింగ్ ఆ ఏరియాలో ఉంటున్నాడు. 'అబూబక్కర్' అనే అతను మోడలు. సో, ఇతను మోడలింగ్ చేసినప్పుడు 'బిందు మాధవ్' గారు జడ్జిగా వచ్చారంట అక్కడ. సో, ఇతను ఒక స్టోరీ చెప్పాడు. ఇక్కడొచ్చేటప్పటికి నాకెందుకో 'బిందు మాధవ్' గారి దగ్గరికెళ్ళి డాన్స్ ఏసినప్పుడు 'బిందు మాధవ్' గారు ఇంప్రెస్ అయిపోయి ఏదో జరగతదనుకున్నారు. కానీ అక్కడ రివర్స్ అయింది. 'అబూబక్కర్‌కి' నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు. అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చారు. కానీ 'బిందు మాధవ్' గారు రెడ్ ఇచ్చారు. నెక్స్ట్ 'మాధురి' విశాఖపట్నం. సో, తినకి అందరూ రెడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏదో సంథింగ్ సీఎంఆర్ ఏదో చెప్పింది తను. నాకు గూడా బుర్రకెక్కలేదు. కానీ తనని చేపలమ్మమంటారు. అక్కడ మటుకు చేపలమ్మే విషయంలో మటుకు చాలా బాగా యాక్ట్ చేసింది. నాకదొకటైతే నచ్చిందండి. సో, ఆహ్, మాధురి విశాఖపట్నంకి అందరూ రెడ్డే ఇచ్చారు. తను సెలెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ప్రసన్న ఇతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా ఇతను గాన 'బిగ్ బాస్‌లోకొచ్చాడు' అంటే నాకైతే చాలా హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను. ఇతను టాప్ 5కెళ్ళాలని నేను ఇప్పుడే కోరుకుంటున్నాను. ఎందుకంటే తనకి ఒక లెగ్ లేదు. ఫోటోగ్రాఫరు, బైకరు, ట్రావెల్ చేస్తాడు. ఒకరి మీద ఆధారపడకుండా ఒక లెగ్ లేకపోయినా కూడా నీ వరకు మోకాళ్ళ వరకు లెగ్ లేదు అతనికి. కానీ ఒక మిషన్ లాంటి లెగ్గేసుకొని తను ఇప్పటికి స్టిల్ ఒక బాడీ బిల్డర్ లాగున్నాడు. ఎలా ఉన్నాడురా అంటే అసలు నేను నమ్మలేదు తనకి లెగ్ లేదంటే. కానీ చాలా పవర్‌ఫుల్లు. అలాంటి వ్యక్తులు టాప్ 5లో ఉండాలి. జనాలకి ఒక
హ్యాండిక్యాప్ పర్సన్ కూడా టాప్ 5కి వెళ్ళగలడు. ఇదొక హ్యాండిక్యాప్ వాళ్ళకి ఒక దారి చూపించినట్టు. సో, మనం గూడా 'బిగ్ బాస్'కి వెళ్ళొచ్చు. మనం గూడా సాధించొచ్చు అనేది ఇతని ద్వారా జనాలకి వెళ్తే చాలామంది ఇంకా ముందుకొచ్చే అవకాశం ఉంది. సో, ప్రసన్న గారికి అందరూ గ్రీన్ ఇచ్చారండి. నాకు చాలా బాగా అనిపించింది. ఎవ్వరూ రెడ్ ఇవ్వలేదు. అతనికి గ్రీన్ ఇచ్చారు. నెక్స్ట్ రౌండ్‌లో గూడా అతను సెలెక్ట్ అవ్వాలి. 'బిగ్ బాస్ 9లోకి రావాలని కోరుకుంటున్నాను. అండ్ 8 మందొచ్చారు. 8 మందిలో వచ్చేసి టోటల్‌గా గ్రీన్ వచ్చిందొచ్చేసి ఒక్కరికే అండి. ఇద్దరికొచ్చింది. ఫస్ట్ వచ్చిన దివ్య గారికి గ్రీన్ వచ్చింది. లాస్ట్‌లో వచ్చిన ప్రసన్న గారికి గ్రీన్ వచ్చింది. ఇద్దరికైతే టోటల్‌గా గ్రీన్ వచ్చింది. రెడ్ ఇద్దరికొచ్చింది. టోటల్‌గా రెడ్. మల్టీ స్టారర్ 'మన్మథ్ రాజా'కి ఆహ్, తర్వాత 'మాధురి విశాఖపట్నం' వీళ్ళిద్దరికైతే టోటల్‌గా రెడ్ వచ్చింది. సో, ఈ నలుగురు పోంగా ఇంకా నలుగురు 'హరీష్', 'కేతమ్మ', 'ప్రియా', 'అబూబక్కర్' ఈ 4 మెంబర్స్ అయితే హోల్డింగ్‌లో ఉన్నారు. చూడాలి ఈ 4 మెంబర్స్‌లో ఎవరు ముందుకు వెళ్తారు? ఎవరు నెక్స్ట్ రౌండ్‌కి వెళ్తారనేది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ శ్రీజ వస్తుంది. ప్రోమో అయితే భయంకరంగా చూపిచ్చారు. మరి అక్కడ ఎలా ఉంటదో చూడాలి. చూసి చెప్పాలి. హలో! చూసి చెప్పాలండి. అలాగే ఈ వీడియో నెక్స్ట్ శ్రీజ వచ్చే ఎపిసోడ్ ఎలా ఉంటదో నెక్స్ట్ రేపు నైట్ మళ్ళీ ఎపిసోడ్ చూసి చెప్తాను. నా వీడియోస్ మీకు నచ్చితే ఈ మధ్య కొద్దిగా వేరే వర్క్‌లు ఉండడం వల్ల వీడియోస్ పెట్టలేము. నాకు సంబంధించిన నా ఈవెంట్ డెకరేషన్స్ వీడియోస్ అయితే పెడుతున్నాను. చూడండి అవి కూడా బావుంటాయి. నా వీడియోస్ ఇంకా 'బిగ్ బాస్'కి సంబంధించి కంటిన్యూ వస్తాయి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీలైనంత మందికి షేర్ చేయండి. లైక్ మటుకు కంపల్సరీ చేయండి. థాంక్ యూ సో మచ్ అందరికి.